చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాట ఎంత గొప్పదో. తండ్రికి చేసినటువంటి నిబంధన మేరకు ఆ సింహాసనం మీద తన కుమారుని నిలబెట్టడానికి దేవుని ఎదుట తన బిడ్డ విషయమై విన్నవించుకున్నటువంటి విన్నపములు దావీదు చేసినట్లు మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ ఆ రాత్రి గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమైందట. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవిచ్చాడట. ప్లరా ఏమడుగుతున్నాడు? మనం అడిగినది శ్రేష్టమైనదైతే, ఆత్మ సంబంధమైనదైతే దేనినైనా ఆయన ఇవ్వగలడు. చాలామంది అడుగుతూనే ఉంటారు. ఎలాంటివి అడుగుతున్నారు? శరీర క్రియలు కాదు నువ్వు అడగవలసింది. నీవు నిజమైన భక్తి చేసే వ్యక్తిగా ఉంటే ఆత్మానుసారమైనటువంటి క్రియలు నీలో ప్రత్యక్షమవ్వాలని ఆశ ఉంటే, నీవు చూడాలని ఆశ ఉంటే, ఆత్మానుసారమైనవి అడిగినప్పుడు నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ యొక్క భక్తి విధానాన్ని, నీకున్నటువంటి శ్రేష్టతను బట్టి భక్తి విషయాలు అడిగావు కనుక దానితో పాటు ఏమిస్తాడట? శరీర క్రియలు కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మానవుడు ఎలాంటివి అడుగుతున్నాడు అంటే ఆత్మక్రియలు ప్రక్కన పెట్టేస్తారు. ఆత్మ సంబంధమైనవి అడగరు. ప్రభువా నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ నీవు శరీర క్రియల కోసం ప్రార్థన చేస్తే ఆత్మక్రియలు నువ్వు చూడలేవు, శరీర క్రియలు కూడా నువ్వు చూడలేవు. ఇక్కడ సొలొమోనుతో దేవుడు ఏమని చెప్పాడు? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవిగా ఏమడుగుతున్నాడు? నీకేది ఇష్టమో అది అడగయ్యా అన్నాడు. ఏమిష్టం? ఏమిష్టం అతనికి? అతను ఎవరు? ఒక రాజు. రాజు ఏమడుగుతాడు? నీకేమిష్టమో అడగమంటే ఏమడుగుతాడు? నాకు శత్రువులు కావాలి, వారిని జయించాలండి, రాజ్యాలు కావాలండి అడగాలి. అవి అడగలేదంట. ఏమడగలేదు? చూసుకుందా? చదవండి, 7వ వచనం చదవమ్మా. నా దేవా యెహోవా, నీవు నా తండ్రిని దావీదునకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. చూసారా ఏమడుగుతున్నాడు? సింహాసనముడి నన్ను నా తండ్రితో చెప్పావు, అయితే నేను ఎలాంటి వాడను? నా దేవా యెహోవా, నన్ను అడగమంటున్నావు, కానీ నీవు నా తండ్రిని దావీదునకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను ఎలాంటి వాడని? ఎలాంటి వాడంట? బాలుడంట. నేను బాలుడును కనుక కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. చూడండి, ఆయనకున్నటువంటి జ్ఞానము చూడండి. ఏమడిగాడు? ఏమడుగుతున్నాడు? నాకు బుద్ధి చాలదు ప్రభువా. అదే క్వశ్చన్ మనల్ని అడిగితే నీకేమి కావాలో నన్ను అడుగు అంటే ఏమడుగుతాం? నాకు ఉద్యోగం లేదు సార్. ఏం లేదు? ఏమంటాం? నాకు ఉద్యోగం లేదయ్యా, లేకపోతే నిన్న ఇల్లు కట్టుకోలేదయ్యా. ఏమడుగుతాం? ఇవన్నీ ఏంటి? శరీర క్రియలు. నువ్వు శరీర క్రియల కోసం ఎన్ని పర్యాలు, ఎన్ని నెలలు ప్రార్థన చేస్తున్నా దాన్ని నీవు సంపాదించుకోలేవు. నువ్వేమి ప్రార్థన చేయాలి? శరీర క్రియల కోసం సొలొమోను అడగలేదు. దేన్ని అడిగాడు? దేన్ని అడిగాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఎలాంటి వ్యక్తి? సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి ఎవరు? పెద్ద తరహా మనిషి, జ్ఞానం గల మనిషి, విద్య ఉన్న మనిషి, మంచి హోదా కలిగిన మనిషి సింహాసనం మీద కూర్చోవాలి. కూర్చున్నది ఎవరు? ఎవరు కూర్చున్నారు? బాలుడంట.
బాలుడు దేశాన్ని పరిపాలించగలడా? పరిపాలించలేడు. యెహోవా దేవుడు దావీదుకి ఇచ్చిన మాట మేరకు ఈ సొలొమోన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయితే అతనుకున్న నలుగుడు, అతనుకున్నటువంటి భారము, అతనుకున్నటువంటి వేదన, దుఃఖాన్ని యెహోవా దేవుడు ఎరిగి ఏం చెప్పాడు? ఏమి కావాలయ్యా, ఎందుకు దిగులు పడుతున్నావయ్యా, ఎందుకు ఏడుస్తున్నాయా అని ఉండొచ్చేమో. అయితే ఆయన ఏం చేశాడు? ఏం చెప్తున్నా రాయబడింది ఇక్కడ? నేను బాలుడనే, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు కదా. ఏం చెప్తున్నాడు? కార్యములు చేయడానికి నేను చిన్నవాడిని కదా, బుద్ధి లేనివాడిని కదా, చిన్న వయసు కదా, నేను ఎలా నీ రాజ్యమును పరిపాలించగలను? నీ దాసుడు నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఎక్కడున్నాను అంటున్నాడు? నువ్వు కోరుకున్నావు కదా, దాసత్వము నుండి పిలిచినటువంటి జనాంగం మధ్య నేను ఉన్నాను కదా. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయటం అసాధ్యము. నిజమే, ఆ పని చేయగలడా? మరి బాలుడనే వ్యక్తి చేయగలడా? చేయలేడు. ప్లరా కనుక ఆయనకున్నటువంటి దుఃఖము ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ప్లరా నిజమే, మనం దేవుని సన్నిధికి వచ్చి అడుగుచున్నాం. దేన్ని అడుగుచున్నాం? వేటిని అడుగుచున్నాం? ఎలాంటి దుఃఖముతో అడుగుచున్నావు? ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృపణను వేడుకోవడానికి తగిన దుఃఖముతో, చింతతో, వేదనతో, నరిగిన హృదయముతో దేవుని సన్నిధిలో నువ్వు అడగగలిగితే, ఆత్మానుసారముగా నా ఆత్మీయ జీవితంలో నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభువా అని అడగగలిగితే ఆయన నీకు ఇస్తాడు. నీవు ఏ స్థితిలో ఉండాలో కూడా చెప్తాడు. ప్లరా ఏ స్థితిలో ఉండాలో చెప్తాడు. కానీ మనకు ఆ జ్ఞానం లేదు, అలా అడగటం మనకు తెలియదు. వాక్యం విన్నాం కదా, ఏమన్నాం? అడుగుడి మీకు ఇవ్వబడను, ఇస్తాడాయన. ఎలా అడగాలి? అడగవలసిన రీతిలో అడగలేని వ్యక్తిగా ఉన్నాం. దేవుని యొక్క శక్తిని చూడలేని వ్యక్తులుగా ఉన్నాం కనుక అడుగుతున్నామండి, దేవుడు మాకు కార్యం చేయాలా. ఎలా అడిగావు? వీటి కోసం అడిగావు, శరీర క్రియల కోసం కాదు నువ్వు అడగాల్సింది. ఇక్కడ సొలొమోను అడుగుతున్నాడు. మంచి జ్ఞాని అయినట్టు సొలొమోను దేవుడు అనుగ్రహించిన గొప్ప కార్యం ఏమిటి అంటే, ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వేచించు నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. లేరా అడిగే వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా ఉండాలి? ఎలాంటి హృదయం కలిగి ఉండాలంట? వివేకము కలిగిన హృదయము. ప్లరా ఏ హృదయం? ఎంత జనమంట? ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనమునకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏ హృదయం కావాలంట? వివేకం ఉందా మనకి? అడుగు అంటే ఏదో కావలసినవి శరీర క్రియల కోసం అడుగుతాం, కానీ ఆత్మ సంబంధమైన కార్యములు అడగలేము. ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? తన సొంతానికి అడుగుతున్నాడా? తన జనాంగాన్ని మంచి చెడులు చెప్పటానికి బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి, వివేచన కావాలి కనుక వాటిని కోరుకుంటున్నాడు ఆయన. శరీర క్రియలు ఆయన కోరుకోలేదు. చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. గమనిస్తున్నారా? నీవు అడిగే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన ఆయనకు అనుకూలం అవ్వాలి. నీవు అడిగే ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు.
కనుక నీవు ఎలాంటివి అడుగుతున్నావు? వేటిని అడుగుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేని కొరకు కన్నీరు కలుస్తున్నావు? దేని కొరకు నీవు దేని సన్నిధికి వస్తున్నావు అని గ్రహించాలి. నీవు శరీర క్రియల కోసం కాదు. సొలొమోను శరీర సంబంధమైన క్రియలు అడగటం లేదు. తన జనాంగాన్ని నడిపించడానికి ఏమి కావాలి? వివేకము గల హృదయం నాకు ఇమ్మన్నాడు. ఏ హృదయం అంట? ఆ మాట ఆయనకి ఏమైందంట? ఇష్టమైపోయింది, అనుకూలమైపోయిందంట. చదవండి మరలా అదే వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఏమడిగాడట? ఏమంటున్నాడు ఆయన? ఈ పరిపాలనలో నాకు దీర్ఘాయువు కావాలనలేదు, ఐశ్వర్యం కావాలనలేదు, శత్రువులను నేను జయించాలని అడగలేదు. ఏమడిగాడు? న్యాయములను గ్రహించుటకు వివేకము గల ఆత్మ. ఏముండాలంట? భక్తి చేసేవారికి వివేకం అవసరం. ఏమవసరం? భక్తి చేసేవారికి ఏమవసరం అంట? వివేకం కావాలి. నువ్వు అడుగుతున్నవి ఎలాంటివి? నువ్వు దేవుని అడిగేవి ఘనమైనవి. దేవుని యొక్క కార్యముల కొరకు నువ్వు అడగగలిగితే వాటిని బట్టి నీకు దీవెన వస్తుంది. శరీర క్రియలు బట్టి, శరీర సంబంధమైన వనరులు బట్టి నీవు అభివృద్ధి చెందలేవు. వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం ఏం చెప్తుంది? వేటిని అడిగాడు? రాజుగా ఉండి ఏమడగాలి? అడగమని అడిగాడు కనుక అయ్యా శత్రు సమూహాన్ని జయించగల వీరునిగా నేను ఉండాలి అని అడగాల్సిన సొలొమోను ఏమడిగాడు? ఏమడుగుతున్నాడు? పిల్లలు గమనించండి. మీరు అడుగుతున్నారు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఏమడుగుతున్నారో గ్రహించాలి. వేటి కొరకు ప్రయాసపడుతున్నారు? వేటి కొరకు సమయాన్ని యోచిస్తున్నారు? వేటిని మీరు సిద్ధపరచుకుంటున్నారు? శరీర క్రియల కోసం అడిగే వ్యక్తిగా ఉంటే దేవుని యొక్క కార్యము జరగదని ఇక్కడ బైబిల్ చెప్తుంది. దేన్ని అడగాలంట? నీకు రక్షణ ఇచ్చింది శరీర క్రియల కోసం కాదు. నేను దేవుని సన్నిధికి పిలిచింది నేను శరీర క్రియల కోసం కాదు. నువ్వు ఆత్మానుసారమైనటువంటి విషయాలు దేవుని సన్నిధిలో విన్నవించే వ్యక్తిగా ఉంటే, నీవు కూర్చుంటే, ఆయనకి ఇష్టంగా జీవిస్తే, దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తిగా ఉంటే, ఆయనకి ప్రియమైనటువంటి ఒక బిడ్డగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? నీవు నిద్రించుచుండగానే మీకు ఆహారం పెడతానన్నాడు. ఏం పెడతాడంట? నువ్వు కష్టపడక్కర్లేదన్నమాట. అదేంటండి అయ్యం పనులు నిజమేనా అనుకోవచ్చు. ఏలే ఎక్కడున్నాడు? ఆ వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎవరు తెచ్చి పెడుతున్నారు ఆహారం? ఏంటి? దేవుడంట. ఎవరికి ఆజ్ఞాపించాడంట? కాకి ఆజ్ఞాపించాడంట. మన చంటి పిల్లల దగ్గర ఏదైనా ఉంటే కాకి ఏం చేసింది? పొడిచి ఎత్తుకుపోద్ది. అలాంటి కాకి, పీడించుకుని తినే కాకి ఆజ్ఞాపించాడంట. ఓ కాకి ఏదైనా మురుగు పని తెచ్చారనుకుంటారేమో. ఎలాంటివి తీసుకొచ్చింది? ఎలాంటి వేడి తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది? ఏలియాకి ఇస్తుంది. చూడండి ఎలాంటి ఆశ్చర్యమో. దేనికోసం కూర్చున్నాడు? దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క కార్యముల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు ఏలియా. దేవుని మాట విని అక్కడ కూర్చున్నాడు. ఆ వ్యక్తికి ఏం చేస్తుంది? కాకి ఆహారమును సిద్ధపరుస్తుంది. చక్కగా 2 పూటలు తీసుకెళ్ళి ఆహారం ఇస్తుంది. చక్కగా తింటున్నాడు. తిని కూర్చుట్టలా హాయిగా ఉండలేదు. ఎలా ఉన్నాడు?
ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికలు తన జీవితంలో క్రియ జరగడానికి, దేవుని యొక్క కార్యముల కొరకు తన సమయాన్ని యోచించి కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే కొంతకాలానికి అయిపోయిందంట, అక్కడ ఆ వాగు ఎండిపోయిందంట. తాగటానికి ఇప్పుడు ఏం లేవు, నీళ్ళు లేవు. అక్కడ కరువు తాండబడుతుంది. అక్కడ ఏలియా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. ఆ కరువును బట్టి, దేవుని యొక్క మాటను బట్టి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ వాగు కూడా ఎండిపోయిందంట కొన్ని రోజులకి. అప్పుడు ఎవరిని సిద్ధపరిచాడు? ఎవరిని? సారేపతి యదవరాల్ని సిద్ధపరిచాడు. లేరా? అడుగుతున్నాడు ఆయన, అయ్యా నువ్వు నన్ను ఇక్కడ కూర్చోమన్నావు, ఇక్కడ కూర్చున్నాను, నీవు చెప్పే వారికి ఇస్తాలో ఉన్నాను, మరి నీళ్ళేవు, నాకు ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు అంటే ఎక్కడికి సిద్ధపరిచాడు? చూడండి పిల్లరా, అడుగుతున్నాం మనం. ఏటిని అడుగుతున్నాం? ఇక్కడ సొలొమోను కూడా చక్కగా తన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి కృపను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప కోసం వేడుకునే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి 12వ వచనం కూడా చూసుకుందాం. నీవు ఎలాగని అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడను లేడు. చూసారా ఏం చెప్తున్నాడు? ఇక మీదట నీ వంటివాడు ఒక్కడను ఉండడు. ఎలాంటి వ్యక్తిని చేశాడో చూడండి. ఎవరు? సొలొమోను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. దేవునికి భయపడితే ఆయన నీకేమిస్తాడు? ఏమిస్తాడు? ఒక ఉన్నతమైనటువంటి సహాయం చేస్తాడు. ఎవరు ఎప్పుడు మనకి సహాయం చేయలేనటువంటి అద్భుతమైన కార్యములు చేయగల ఆత్మీయ మెలకు మనకిస్తాడు కనుక దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉండాలి. దైవ శక్తి చేత నింపబడడానికి తగిన సంయోచితమైనటువంటి హృదయం మనకుంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎవరు తోడై ఉన్నారు? సొలొమోనుకి ఆయన తోడై ఉన్నాడు. ప్లరా ఆయన మనకు తోడై ఉండాలంటే మనం ఏం అడగాలి? వేటిని అడగాలి? వేటి కొరకు ప్రయాసపడాలి, వేటి కొరకు కన్నీరు కార్చాలి. దేవుని యొక్క కార్యముల కొరకు కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి సమాధానం దొరికింది. దాని ప్రతిఫలమును శరీర క్రియలు అనుభవించవచ్చును. కానీ నీ శరీర క్రియల కోసం నువ్వు ప్రయాసపడి ఎంతకాలమైనా ప్రయాసపడు. చూడండి, ప్రయాసపడి శరీర క్రియల కోసం బయలుదేరి వెళ్ళిందంట. వెళ్ళి భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. దేనికోసం వెళ్ళి? దేనికోసం? శరీర క్రియల కోసం బయలుదేరి వెళ్ళినటువంటి నయోమిలాగా ఉన్నావేమో నాకు తెలియదు. శరీర క్రియల కోసం మొరపెట్టినట్టు నీవు మొరపెడుతున్నావేమో నేను ఎరగను. కానీ శరీర సంబంధమైన వనరుల కోసం కాదు నువ్వు అడగవలసింది, ఆత్మ సంబంధమైన వనరులు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణ, ఈ నెమ్మది లేని జీవితంలో నీకు సమాధానం ఇస్తే, సంతోషాన్ని ఇస్తే, దేవుని సన్నిధిలో ఆనందించడానికి బదులుగా శరీర క్రియల కోసం మొరపెట్టి అడిగే వ్యక్తిగా ఉన్నావేమో నాకు తెలియదు. నీవు దేవుని యొక్క కార్యముల కొరకు అడుగు. ఇప్పటి వరకు నువ్వు ఎలా ప్రార్థించావో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఆత్మల భారము కలిగి నీ జీవితంలో అసమాధానంగా నీ బ్రతుకులో నీకు సంతోషాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటే నీ ప్రార్థనకు సమాధానం దేవుడిస్తాడు. దానికి ప్రతిఫలము నీకు కావలసినవి ప్రతి వనరులను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి ఆత్మీయ మెట్టు కావాలి. ఏదో దేవుని సన్నిధికి వెళ్తే వాక్యం విని ప్రార్థన చేస్తే మనకు అన్నీ వచ్చి అతి అనుకోవద్దు. ఈ లోకంలో ఏది సిద్ధపరచుకున్నా, సమకూర్చుకున్నా
మనం విడిచిపెట్టవలసిందే. నీవు ఆత్మల భారం, దైవ సంబంధమనేవి అడిగితే, ఒక ఆత్మ రక్షించబడితే, నిన్ను బట్టి ఒక నశించిపోయి ఆత్మ దేవుని సంధికి నడిపించి వారి పాప స్థితి నుండి వారిని విడుదల పొందితే పరలోక రాజ్యంలో గొప్ప విందు జరిగిందట. లేరా దైవజనులు చెప్పారన్నమాట. ఆయనకు ఒక కళ వచ్చిందంట. ఆ కళ అతనితో పాటు ఉన్నటువంటి ఒక సేవకుడు చనిపోయాడు. అతడు కల్లో అతన్ని దర్శించాడంట. అయ్యగారి దగ్గరికి వచ్చాడంట. అతను మాట్లాడుతున్నారంట. అయ్యగారు, హానోకు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అన్నారంట. అన్నా, నేను పరలోకం నుంచి వచ్చాను అన్నాడంట. అబ్రహాం గారు అడిగాంట, పరలోకంలో నా గురించి ఏం చెప్పుకుంటున్నారయ్యా అంటే, నీ గురించి గొప్ప విందు జరుగుతుందన్నా. ఎంతోమంది నశించిపోయే ఆత్మలను రక్షించి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ పాపం అనే ఊబిలో ఉన్నటువంటి వారిని వెలుపలికి తెస్తుంటే నీ కొరకు అక్కడ గొప్ప విందు జరుగుతుందన్నా అని చెప్పాడంట. లేరా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం వినిస్తున్న వాళ్ళారా, మీ ఆత్మీయ జీవితంలో వేటి కొరకు అడుగుతున్నారని నేను ఎరగను. ఒకప్పుడు లోకములో కొట్టి మిట్టాడుచున్న నీ జీవితానికి, నెమ్మది లేని నీ బ్రతుకునకు దేవుడు నెమ్మదినిస్తే నీవు అడగవలసినవి ఏమిటి? ఆత్మ సంబంధమైన కృపలను అడిగి దేవుని సందులో అనేకలు నడిపించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తే లోక సంబంధమైనటువంటి వనరులు నీకు దేవుడు అనుగ్రహిస్తాడని నీవు గ్రహిస్తే నీకు మేలు. కనుక సొలొమోను చక్కటి జ్ఞానవంతుడిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఆయన అడిగిన ప్రతిదీ దేవుడు గొప్ప కృపలతో ఆ రాజ్య పరిపాలన చేయడానికి వివేకము గల హృదయాన్ని ఇచ్చాడు. ఏ హృదయం ఎలా ఉండాలంట? వివేకము కావాలి. దేవుని యొక్క వాక్యం వినిచున్న మనము దేవుని యొక్క మాటలు మన జీవితంలో భద్రపరచుకునడానికి తగినటువంటి ఆత్మీయత లేకపోతే మనం ఏం అడుగుతామో తెలియదు, వేటి కొరకు విజ్ఞాపన చేస్తామో తెలియదు. ఏముండాలి? వివేకము గల ఆత్మ నీలో ఉంటే నువ్వు శ్రేష్టమైనటువంటివి అడుగుతావు, ఘనమైనవి అడుగుతావు, విలువైనవి అడుగుతావు. నీవు దేవుని దృష్టిలో ఒక ఘనమైన పాత్రగా నీవు ఉండాలి, ఒక శ్రేష్టమైన పాత్రగా నీవు సిద్ధపడాలి. నీకు ఏ పాత్రగా నువ్వు సిద్ధపడుతున్నావో అలాంటి శ్రేష్టమైన పాత్రగా ఉండాలని ఆశపడి నువ్వు దేవుని సందులో మొరపెడితే విలువైన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఉంది. ఈ శరీరానికి మనకి వనరులు అవసరమే. ముందుకు కావలసినటువంటి విలువైన స్వాస్థ్యాన్ని మీరు సంపాదించుకోగలిగితే ఈ శరీరానికి కావలసిన వనరులు కూడా భూలోకంలో దేవుడు మనకిస్తాడు. పిల్లరా, పరిచర్యలో ఆ మొదటి దినాల్లో ఈ సభ చెప్పాడు, నిజమే. నేను అనుకునేదాన్ని, కొంచెం బియ్యం ఉంటే ఎసరెక్కు పెట్టి గింజలు వేసుకుని ఆ అన్నం వేసి నా పిల్లలకి పెడితే సరిపోద్ది, నా పిల్లల ముగ్గురికి కొంచెం అన్నం ఉంటే చాలు అనుకున్న దినాలు ఎన్నో. ఈరోజు అలాంటి కార్యాలు ఎన్నో, ఎంతోమందికి ఆహారం పెట్టగలుగుతున్నాం. ప్లేరా, ఎంతోమందికి ఆహారం పెట్టగలుగుతున్నాం. ఇక్కడే కాదు, మన అక్కడ మునిగిపోతే మన సహవాసాన్ని బట్టి కొన్ని లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి వారిని బలపరచడం జరిగింది. ప్లేరా, దేవుడు చూస్తున్నాడు. మనం ఈ లోకంలో ఏది మన వెంట రాదు, ఈ లోకంలో ఏది మనం తీసుకుని వెళ్ళాము. దేవుని నిమిత్తము నువ్వు ఏది ఎంత ఖర్చు అవుతున్నావో నాకు తెలియదు, కానీ నీవు పిచ్చినారిగా ఉంటే నువ్వు అదే స్థితిలో భక్తి ఉంటావు. నువ్వు వర్ధిల్లలేవు, నువ్వు వర్ధిల్లలేవు. లేరా, నువ్వు వర్ధిల్లలేవు. నువ్వు వర్ధిల్లాలంటే, అందుకనే వాక్యం చెప్తుంది, అభివృద్ధి చెందాలంటే మీకున్నది వెదజల్లండి, కొంతకాలానికి అది మీ వద్దకి తిరిగి వస్తుంది.
క్లారా, దేవునికి పెట్టినట్లంట. ఎవరు పెడితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకుంటే దేవునికి పెట్టినట్లంట. పెట్టగలుగుతున్నామా? అందుకే నీ దేన స్థితి. క్లారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యం చూడడానికి ఏం అడుగుతున్నావు నువ్వు? శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? ఆత్మ సంబంధమైనవి నువ్వు అడిగినట్లయితే సొలొమోను వలె నేను దీవించడానికి, ఆస్వాదించడానికి, జ్ఞాన వివేచము గల వ్యక్తిగా సిద్ధపరచడానికి, ఆయన సంసిద్ధత కలిగి ఒక ఉన్నతమైన కార్యం చేయడానికి ఆయన మన యొద్దకు వస్తాడు. కనుక మనం ఎలా ఉండాలి? ఆయన పని చేయడానికి, ఆయన మాట వినడానికి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడినట్లయితే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమి కనుకర గల దేవా, ఆశ్చర్యకరుడా, మీ ఆశ్చర్యమైన కార్యములను బట్టి నీకు వందనాలు. విత్తబడిన సువార్తను బట్టి నీకు స్తుతులు. ప్రభువా, మా ముందు భక్తి లేని వారు నాయనా ఎంతో వివేకము గల ఆత్మ కొరకు నీ సన్నిధిలో మొరపెట్టారు. అటు కృపను వారికి ఇచ్చావు ప్రభువా. మేమును మీ శ్రేష్టమైన కార్యములు చూడడానికి తగిన ప్రార్థనా పరులుగా, విలువైనవి ఘనమైనవి మేము సిద్ధపరచుకోవడానికి తగినటువంటి ప్రార్థన శక్తితో నింపబడాలని ఆశ కలిగి నీ సన్నిధిలో అడిగితే ఇస్తానని చెప్తున్నావు ప్రభువా. అడుగు ప్రతి వారికి ఇవ్వబడనన్నావు ప్రభువా. అడుగుట నాకు నేర్పించండి, అడుగుట నాకు నేర్పించండి. నాయన మీ శ్రేష్టమైనటువంటి మాటలతో నా హృదయాన్ని సిద్ధపరచుకుని, నా బ్రతుకుని దిద్దుకొని, నా కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి అవసరత నీ సన్నిధిలో సిద్ధపరచుకోవడానికి వివేకము గల ఆత్మను, నైనా ఆత్మ సంబంధమైనటువంటి వనరులను నేను సిద్ధపరచుకోగలిగితే శరీర క్రియలు కూడా నువ్వు నాకు సహాయం చేస్తావని నీ వాక్యంతో నాతో మాట్లాడావు ప్రభువా. అట్టి కార్యములు నాకు జరిగించుమని అడుగుచున్న ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడి ప్రతి వ్యక్తిని బలపరిచి ప్రార్థన పరులుగా సిద్ధపరిచి ప్రతి కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూసే వ్యక్తులుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసం ప్రతి బిడ్డకి తోడయండి. ప్రతి వ్యక్తిని బలపరిచి ప్రార్థన పరులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.